ఇది మన హక్కు సమాచారానికి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఆర్జేడీ ఆదేశాలతో ఎంఈఓ సీరియస్ యాక్షన్, విద్యార్థినికి న్యాయం. శ్రీలక్ష్మికి రావ్ శ్రీ అక్షర స్కూళ్ల యాజమాన్యం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిని మధ్యలోనే తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీసీఎల్ అధ్యక్షులు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులు, దళిత బీసీ సంఘాలు మరియు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆర్జేడీ ఆదేశాల మేరకు ఎంఈఓ సంఘటన స్థలానికి చేరుకొని నిరాశ వ్యక్తం చేస్తున్న వారితో పాటు స్కూల్ యాజమాన్యంతో చర్యలు జరిపించారు. పేరెంట్స్కు సమ్మతం లేకుండా వాళ్ళు రిక్వెస్ట్ చేయకుండానే ఆమెకు టీసీ ఇష్యూ చేసి ఆమెను క్లాసులకు అలో చేయడం లేదు అనే విషయం మీద మరి వారి యొక్క పేరెంట్స్ మరియు కార్పొరేటర్స్ తర్వాత దళిత సంఘాలన్నీ వచ్చి ఇక్కడ ఛాంబర్లో ధర్నా చేయడం అనేటువంటిది జరుగుతుంది. కనీస మర్యాద కూడా వాళ్ళకి లేకపోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మరియు పిల్లలకు చదువుకునేటువంటి హక్కు ఉంటుంది. ఆ చదువుకునే హక్కును ఎవరు కూడా కాలరాయడానికి వీల్లేదు. కాబట్టి వెంటనే ఆ యాజమాన్యానికి తెలియజేసేది ఏంటంటే ఆ అమ్మాయికి ఇష్యూ చేసినటువంటి టీసీని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ అడ్మిషన్ తీసుకోవాలి. పిల్లల పేరెంట్స్ యొక్క అనుమతి లేకుండా ఎవరిని కూడా పాఠశాల నుంచి బయటికి వెళ్ళే అవసరం లేదు. అదేవిధంగా తప్పనిసరిగా ఆ పిల్లల యొక్క మానసిక పరిస్థితి కూడా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇట్లాంటి విషయాలను వాళ్ళు రెగ్యులర్గా అనుభవించినట్టయితే వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఇబ్బందికరంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మేనేజ్మెంట్కు చెప్పేది ఏంటంటే ఆ టీసీని క్యాన్సిల్ చేసి వెంటనే అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా నేను వారికి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ విషయము ఆర్జేడీ స్థాయి వరకు కూడా వెళ్ళడం జరిగింది. మరి టీఓ గారు కూడా నాకు కాల్ చేయడం జరిగింది. మరి ఇక్కడికి ఆ విషయం మీద గొడవ జరుగుతుందనే దాని మీద నేను వచ్చి ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అనంతరం తొలగించబడిన విద్యార్థినిని మళ్లీ స్కూల్లోకి చేర్పించి తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఒకటే యాజమాన్యం 2 స్కూల్స్ పేరుతోటి, ఒకవైపు శ్రీ అక్షర అని మరొక వైపు రావుస్ స్కూల్ అనే పేరుతో నడపబడుతున్నటువంటి ఏదైతే పాఠశాల ఉందో, ఈ స్కూల్ మొదలైనప్పటి నుంచి కూడా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా గతంలో కూడా చాలా గొడవలు చాలా మందితో చేస్తూ నేర్పించాల్సినటువంటి పాఠశాలలో విద్యార్థినుల పట్ల అనర్హత కలిగినటువంటి వ్యక్తులతో ఇక్కడ పాఠశాలలో నడుపుతూ ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను టచ్ చేస్తే వాళ్ళ అంతు చూస్తా అని చెప్పి ఫోన్లలో బెదిరింపులకు గురి చేసి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సభ్య సమాజం సిగ్గుపడే విధంగా 9వ తరగతి చదువుతున్నటువంటి శ్రీలక్ష్మి అయినటువంటి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గతంలో ఇదే పాఠశాలలో పనిచేసి మేనేజ్మెంట్ చెప్పినట్టు వింటలేదని చెప్పి ఆ వాళ్ళని హెరాస్ చేస్తే వాళ్ళ స్కూల్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ అకాడమిక్ ఇయర్ నడుపుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మాది సిబిఎస్ఈ సిలబస్, మాది సపరేట్ చట్టం ఉంటుంది, మాకు సపరేట్ రాజ్యాంగం ఉంటుంది అనేటువంటి విధంగా ఇవాళ బస్సు ఎక్కుతున్నటువంటి అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా బస్సు దింపేస్తే ఇవాళ ఆమె మనస్తాపానికి గురై డిప్రెషన్కి లోనై ఆమె అన్నవ రామచంద్ర అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా స్థానిక యూత్ కాంగ్రెస్ నాయకులకు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్తే ఇక్కడికి మేము కనీసం ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి పెద్దన్న పాత్ర పోషించేటువంటి 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియాను తీసుకొని పోలీస్ శాఖకు మేము ఫిర్యాదు చేసి ఇక్కడికి వస్తే కనీసం మాత్రం చర్చలు చేయకుండా అమ్మాయిని కనీసం క్లాస్లోకి తీసుకుపోలేకుండా ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. కనీసం 10 కేజీల వెయిట్ చేసే బ్యాగ్ వేసుకొని ఆమె ఎర్రటెండల టిఫిన్ చేయకుండా నిలబడి ఇవాళ దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రావు స్కూల్ యాజమాన్యాన్ని, పేరెంట్స్ మీద గొడవ ఉంటే, పేరెంట్స్ మీద ఫీజుల వసూలు ఉంటే ఇవాళ విద్యను వ్యాపారం చేసి నడిపిస్తున్న రావు స్కూల్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక్కడ దళిత నాయకుల పట్ల, బీసీ నాయకుల పట్ల మీరు వివరించిన తీరుకు విరుద్ధంగా ఏదైతే ఉందో దాన్ని మేము న్యాయపరంగా, న్యాయశాఖ పరంగా కొట్లాడతాం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోతాం. వెంటనే బేషరతుగా శ్రీలక్ష్మి అమ్మాయిని 9వ తరగతి క్లాసులో కూర్చోబెట్టకపోతే ఎంత దూరమైనా పోవడానికి స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న గారి సహకారంతో మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు దృష్టికి తీసుకువెళ్తాం. ఎంత దూరమైనా పోవడానికి వెనకాడమని న్యాయపరంగా కొట్లాడతామని చెప్పి ఇప్పుడే మేము ఆర్జేడీ గారికి, డిఈఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంత దౌర్భాగ్యం అంటే జిల్లా డిఈఓను కూడా ఎన్ని లక్షలు పడేసి కొంటామనేటువంటి రికార్డింగ్ మా దగ్గర ఉంది. దాన్ని తప్పకుండా మేము
ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడు బయట పెడతామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ రావు స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సంబంధిత అధికారులను చేతులు జోడించి కోరుతా ఉన్నాం. శ్రీలక్ష్మి అమ్మాయికి న్యాయం చేయండి, పాఠశాలలోకి అనుమతించండి. ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆమె ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి విధంగా సహకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన జిల్లా స్పోక్స్ పర్సన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించబోమని హెచ్చరించారు. విద్యార్థినిపై అనవసర ఆరోపణలు చేసిన, మానసిక ఇబ్బంది పెట్టిన వారిపై అధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల మహేష్, కార్పొరేటర్ బాపు, మాజీ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఉచకుర్తి రమేష్, మాల మహానాడు విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు బైరిమల్ల దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినిని మళ్లీ స్కూల్లోకి చేర్పించినందుకు ఆమె తల్లిదండ్రులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.